గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియచెప్తున్నాను. బాగున్నారమ్మ? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ, ఈరోజు దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నాం. మీ అందరికీ శుభము కలుగును గాక. ఈరోజు మొదటి దశలోనికి రాసిన పత్రిక మొదటి దశలోనికి రాసిన మొదటి పత్రిక ఇక్కడ 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు, కానీ మీరెరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటామని మీకు తెలియను. దేవునికి స్తోత్రం. పౌలు గారు చక్కగా దెస్సలోనిక సంఘానికి ఎంత అద్భుతమైన మాటలంటే, మనం కింద కూడా చూస్తున్నాం, మా బోధ కపటమైనది కాదు. నిజంగా ఈ రోజుల్లో రెండోది, అది మోసకరమైనది కాదు. మూడోది, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవుణ్ణే సంతోషపెట్టు వారమైన బోధను బోధిస్తున్నాము అని ఇక్కడ పౌలు గారు చక్కగా చెప్తున్నాడు కదా. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో ఆయన అంటున్నాడు, దేవుని కొరకు ఎంత శ్రమ పడ్డారో, దేవుని కొరకు నిజంగా ఎలాంటి కష్టాలు పడ్డారో అది వ్యర్థము కాలేదు అంటున్నాడు. దేవుని కోసం శ్రమ అయినను అవమానం పొంది ఎంతో పోరాటముతో దేవుని స్వార్థను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మాకు తెలుసు. పౌలు గారు చెప్తున్నాడు, తెలుసు మాకు శ్రమలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఇంకా సంఘములో దేవుని పరిచర్యలో మేము ఉన్నప్పుడు ఆయన చెప్పాడు, మేము బోధించే బోధ కపటమైంది కాదు, అది రెండోది మోసకరమైంది కాదు. అంటే ఈ మూడు ఇప్పుడు ప్రభు రాకడ దినముల్లో కపటమైన బోధలు, మోసకరమైన బోధలు, తర్వాత ఇంకేముందంటే మనుషులను సంతోషపెట్టే బోధలు. నిజంగా మరి మనుషుల్ని సంతోషపెట్టడానికి మానవుడు ఈ రోజుల్లో ఎంత ప్రయాసపడుతున్నాడో తెలుసండి. మనుషుల్ని సంతోషపెట్టడం కొరకే అదిగో మనుషులు వచ్చారు, నన్ను మెచ్చుకున్నారు, నా కొరకు ఇంత వచ్చారు, ఇంత యూస్ వచ్చినాయి, నాకు నా యొక్క వీడియో ఇంతమంది చూస్తున్నారు, లేకపోతే నా మాట ఇంతమంది చూస్తున్నారు, నా ప్రార్థన ఇంతమంది చూస్తున్నారు, ఏంటి ఇదంతా ఏం బోధ అంటారు? అందుకని ఇలాంటి బోధలు వస్తాయని పౌలు గారు ముందుగానే చెప్పాడు. ఏమనంటే, మా ప్రవేశము వ్యర్థ, ప్రయాసము వ్యర్థము కాలేదు. ఎందుకంటే మేము ఫిలిప్పులో ఉన్నప్పుడు, ఫిలిప్పు దేశంలో ఉన్నప్పుడు ఎంత శ్రమ పడ్డారంటే వాళ్ళు తెలుసండి, అవమానం పొందారట. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఈ రోజుల్లో ఎవరైనా అవమానాలు ఉన్నాయా అండి? కదా, దేవునికి స్తోత్రం. నిజంగా ఈ రోజుల్లో ఎవ్వరికి అవమానపరిస్తే, ఎవరైనా మనం తుంచని మాట్లాడితే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసండి, మన గురించి వాళ్ళు యూట్యూబుల్లో పెట్టేస్తున్నారు, పలానోళ్ళు ఇట్లా రాసేయటం, పెట్టేయటం అంతా కూడా. అందుకే అంటారు, రాబోతున్న రోజుల్లో ఆయన రాకడొచ్చేటప్పుడు ఎవరు మరణం అంట, ఎవరైతే మరణించకుండా కొనిపోబడ్డారో వాళ్ళందరూ ఏడవబడటం ఈ టీవీలు, అనగా ఈ టీవీలు అంటే ఏంటి, ఈ సెల్ ఫోన్లలో చూస్తారు. ఆ రాకడికి ముందుగా దేవుడు మనకి ఇగో ఈ సెల్ ఫోన్లు సిద్ధపరిచి, సెల్ ఫోన్లు వైకుంఠం చూపిస్తారంటారు కదా, సెల్ ఫోన్లో ప్రపంచమంతా చూడగలిగేటట్టుగా ఇప్పుడు సాతాను కానీ దేవుని కానీ తయారు చేశారు. అందుకనే మందరము కూడా మనుషుల మెప్పు కోసమే, మనుషుల యొక్క గొప్పతనం కోసం, మనుషులు మెచ్చుకోవడం కోసమే మనం ఒక్కోసారి బోధించడం జరుగుతుంది. కానీ పౌలు గారు ఏమన్నాడంటే, నేను మనుషులు మెచ్చుకోవడానికో మేము మోసకరమైన బోధో, కపటమైన బోధలో, ఎందుకంటే వాళ్ళు మెచ్చుకుంటే, గొప్పవాళ్ళు మెచ్చుకుంటే మనకేదో సహాయం చేస్తారని, ఒకవేళ నువ్వు అలాంటి వాడు ఇలాంటి వాడు అంటే మన ఉన్నత స్థితిలోనికి వాళ్ళు సహాయం చేసి తీసుకెళ్తారని మనుషులను మెప్పించే బోధలు కాదు, మనుషులను మెప్పించే స్వార్థ కాదు. అందుకే అన్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మా సేవలు, మా యొక్క అవమానములు పొందాము, ఎంతో పోరాడాము, ఆ పోరాటంలో స్వార్థను మేము మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యము తెచ్చుకుంటాం. నిజంగా ఈ రోజుల్లో ఊరికి తిరిగి, పల్లెకి తిరిగి, గుమ్మము తట్టి కదా యేసే దేవుడిని ప్రకటించగలమా? మనం అలా ఎండలో కష్టపడగలమా? ఎండలో నడవగలమా? ఎండలో ప్రతి డోర్ కొట్టగలమా ఆహారం లేకుండా? కానీ దేవుని బిడ్డలారా, ఆ శ్రమ ఎంత ఆనందకరమైన సేవో
అలాగే ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధన్యత ఎంత ఆనందకరమైందో అది అనుభవించిన వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ నిజంగా మనం మీకు అందరికీ ఈరోజు ఒకటే దేవుడు చెప్తున్నాడు, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలో వచ్చినా, అవమానాలు వచ్చినా, తర్వాత ఇంకేంటంట పోరాటం వచ్చినా, యుద్ధములు జరిగినా మనం తెచ్చుకోవలసింది ఏంటి అంటే ధైర్యము తెచ్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంట్లో పోరాటమా, యుద్ధమా, బయట వారితోనా, లేకపోతే శ్రమలతోనా, పరిస్థితులతోనా, ఏ పోరాటం వచ్చినా గెలుపు మనకి. అవమానాలు వచ్చినా భయపడకండి, ఎందుకంటే ఆ అవమానాలు మనకన్నీ ఎప్పుడు ఆశీర్వాదముగా. అందుకే వీళ్ళు చూడండి ఎంత విస్తరించారు, ఎంత ప్రబలారు కదండి అవమానాలకి. అందుకని అలాంటి టైంలో మేము ధైర్యం తెచ్చుకున్నామని ఆయన చెప్తున్నాడు. మోసకరమైన బోధలు వాళ్ళలో లేవు, కపటమైన బోధలు వాళ్ళలో లేవు. మనుషుల్ని సంతోష పెట్టాల్సినంత అవసరం కూడా మన జీవితంలో లేదు. మనం సంతోష పెట్టేది మన దేవుణ్ణి. మనము ఆయన యందు ఆనందిస్తే ఆయన మన యందు ఆనందిస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో నిందలు వచ్చినాయని కానీ, అవమానం వచ్చిందని కానీ, అనారోగ్యం వచ్చిందని కానీ, దూషణ వచ్చిందని కానీ ఎవ్వరు కూడా భయపడకుండా ధైర్యం తెచ్చుకుని మీరు ముందుకు సాగండి. అప్పుడు నిజంగా పౌలు గారిలాగా మన ప్రభువైన యేసు మనకి తోడుగా ఉంటూ ఆయనే మన ప్రతి పరిస్థితిని ముందుకు నడిపిస్తాడు, ధైర్యం ఇస్తాడు, సంతోషపడతాడు. ప్రతి విషయంలో దేవుడు మనకి బయలుపరుస్తాడు, బోధిస్తాడు, ఇలా ఉండొద్దు, ఇలా చేయొద్దు నువ్వని. అలాంటి బోధల్లో మనం ఎదుగుతూ దేవుని చేతులు బలంగా ధైర్యంతో బ్రతుకుదామా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా, మహిమ కలిగిన తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. ఈ యొక్క సమయంలో మీరు దిగి వచ్చి నా ప్రభువా, ఉదయకాలమున ప్రతి ఒక్క బిడ్డకి ధైర్యమును, విశ్వాసమును కలిగించి ఆ నిరీక్షణలో ప్రభువా మీరే తోడయండి, నడిపించి దీవించి మీరు ఆశీర్వదించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.